Once in my dream, I have seen a fairy tale. You are my fairy tale, Niharika. నీరూపమే నా మదిలో అపురూపమాయే నీ చూపులో ఓ మాయే నా సంబరమాయే నీ ధ్యాసలో నా గతమేదో శూన్యమాయే నీ ఊసులో నా గతి ఏదో అవగతమాయే నీ రూపమే నా మదిలో అపురూపమాయే నా గుండెలో ఒక హాయి చెలరేగిపోయే. హాయ్ రా. హాయ్ రా. ఈరోజు నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు కొంచెం కొత్తగా ఉంది. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను హారిక. ప్రేమ? అవును, ప్రేమే. అసలు నా దృష్టిలో ప్రేమ అంటేనే నువ్వు. నిన్ను చూసిన తర్వాతే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది, దాని వాల్యూ తెలిసింది. అందులోనే ఉండిపోవాలన్న ఆశ కలిగింది. ఎవరితో ఉన్నా నీ మాట వినపడుతుంది, పనిలో ఉన్నా నీతో మాట్లాడాలనిపిస్తుంది, ఓపిక లేకపోయినా నిన్ను కలవాలనిపిస్తుంది, నేను ఏదోలో ఒప్పించి 7 అడుగులు నడవాలనిపిస్తుంది. ఒక హాయి చెలరేగిపోయే. నీకు ఒకటి చెప్పాలరా. నాకు ఎగ్జామ్ పెడితే ఆన్సర్ రాయడం అలవాటు, కానీ నాకు నేనుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది నీకే. మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను, కానీ నీ ఒక్క దానితో ఉన్నప్పుడు నాకు కలిగే ఆనందమే వేరురా. నీతో మాట్లాడి వెళ్ళేటప్పుడు నీకు దూరం అయిపోతున్నానేమో అనే భయమేస్తుంది, కానీ ప్రతి క్షణం నీ ఆలోచనలతో నీకు దగ్గర అయిపోతూనే ఉన్నారా. ఐ లవ్ యూ నిహారిక, ఐ లవ్ యూ. నిలకడలేవులే ఆనల వంక నేరుగా నిన్నే చేరులే. నీలో ఎలాగేలా ఈ లీలా నన్ను చేరేదేనా ప్రేమ జోలా. సునీల్, నువ్వు బాగా లేట్ చేసావురా. నాకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. నువ్వంటే నాకు ప్రేమ కాదే, పిచ్చి. నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నా, అర్థం చేసుకోమని చెప్తున్నా. నువ్వు నాతో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మతో ఉన్నంత ఫ్రీడమ్ ఫీల్ అయ్యేవాడిని. కొండంత బలం వచ్చేది, ప్రపంచాన్ని జయించగలిగినంత నమ్మకం వచ్చేది. కానీ ఆ కొండంత బలం ఇచ్చిన నువ్వే కొండంత బాధ ఇస్తానంటే ఆ బాధ కూడా నేను నీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోగలను. నీతో నా జీవితానికి ఒక కొత్త అర్థం తెలుసుకున్నాను. నువ్వు ఉన్నావన్న చిన్న నమ్మకం చాలు, చివరి వరకు కంటికి రెప్పలా చూసుకుంటా. నువ్వు లేవన్న చిన్న ఆలోచన కళ్ళల్లోకి వచ్చి కన్నీరు ఆగదురా. సారీ సునీల్, నువ్వు ప్రేమిస్తున్నావని తెలియక కాదు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావని నీ మాటల్లో తెలుసుకుందామని అలా చెప్పాను. ఇంతలా ప్రేమించే నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్టే. లవ్ యూ టూ రా. పరితపించిపోయే జరిగే ఈ తపస్సులో ఆ వయస్సుకే ఇదేదో ముందు చెప్తే డైలాగ్స్ ఉందని కాదు కదే.
అందుకే చెప్పలేదురా ఎదవా. నీ రూపమే నా మదిలో అపురూపమాయే నీ చూపులో ఓ మాయే నా సంబరమాయే. ఐ లవ్ యూ. ఇంతకీ మీలో కారు ఎవరికి నేర్పించాలయా? నాకే సార్, కానీ కార్ కాదు సార్, బైక్. ఏంటి మీరు విన్నది నిజమే సార్, ఆడికి నేర్పాల్సింది బైకే. ఇప్పుడు బండి నేర్చుకోవడం ఏంటయ్యా? ఇది ఎలా ఉంది తెలుసా? 30 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకుని శోభనం గదిలో ఏం చేయాలని గూగుల్ కొట్టాడట. సర్లే సైకిల్ అయినా వచ్చా? అది కూడా రాదు సార్. అది కూడా రాదా? అంతలాగా చూడకండి సార్. మరి లేకపోతే ఏంటయ్యా సైకిల్ కూడా రాపడం ఏంటయ్యా? ఏమైంది సార్? ఇందాక అక్కడుండే కదరా? నేను అక్కడ ఉండేది సార్. 503 రూమ్లో సారు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలంటే కార్ క్లీన్ చేసి ఇండ కూర్చున్నా. నీతో అక్కడ మాట్లాడే కదరా? నేను మాట్లాడేమిటి సార్? తాగొచ్చారా? వాసన వస్తుందా? నిజంగా అక్కడే కదరా నీతో మాట్లాడాను. ఐటీ కదా, స్ట్రెస్ ఎక్కువ, అలాగే ఉంటుంది.